సో ఫైనల్గా బెంగళూరులో మీకు ఈ ఐడిఈ అనబడే ఒక డివైస్ను వాడి రామేశ్వరం కెఫే, సో మీరు ఎవరైనా బెంగళూరుకు చెందిన వాళ్ళు రామేశ్వరం కెఫేకి వెళ్ళి మీరు ఆహారము అనేది మీరు తీసుకున్నారా? సో చాలా ఫేమస్గా చెప్తూ ఉంటారు. సో ఇక్కడ మీకు మార్చి 1వ తారీఖు ఒక బ్లాస్ట్ జరిగింది. మీకు ఏకంగా 10 మంది గాయాల పాలయ్యారు, మరణాలు లేవు. ఇదే ఇందులో ఒక విషయం, అంటే మరణాలు లేకపోవడము అనేది హమ్మయ్య అని మనం అనుకోవచ్చు, కానీ 10 మంది మాత్రము గాయాల పాలయ్యారు. సో ఎంటైర్ కర్ణాటక యొక్క అడ్మినిస్ట్రేషన్ యంత్రాంగం వీళ్ళందరూ కూడా రామేశ్వరం కెఫేకి వచ్చారు, ఇంక్లూడింగ్ వాళ్ళ చీఫ్ మినిస్టర్. సో ఈయన కూడా వచ్చి, ఎందుకంటే బెంగళూరు అన్నప్పుడే మీకు ఈ బాంబుల దాడులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు చూడండి, మంగళూరు కుక్కర్ బ్లాస్ట్ అని చెప్తారు. సో ఇప్పుడు ఈ రామేశ్వరం కెఫేలో జరిగిన ఈ దాడులు, మంగళూరు కుక్కర్ బ్లాస్ట్, ఇదంతా కూడా ఒకేలాగా ఉండడంతో ఇది ఒక వ్యక్తి, ఈ వ్యక్తికి సంబంధించిన వీడియోలు విపరీతంగా సర్క్యులేట్ అవుతున్నాయి. ఫైనల్గా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు ఏకంగా చూడండి ఫ్రెండ్స్, 10 లక్షల రూపాయలు వీళ్ళు రివార్డు ప్రకటించారు. అంటే ఈ పలానా వ్యక్తి, ఇతనిని మీరు గుర్తించగలిగితే, ఇతనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే మీకు 10 లక్షల రూపాయలు రివార్డు ఇస్తామని చెప్పి అంత ఈజీగా ఎప్పుడు కూడా ఇలాంటి ప్రకటనలు చెయ్యరండి. ఎందుకంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఒక్కసారి రంగంలోకి దిగారు అంటే వారం 10 రోజుల్లో వీడు ఎక్కడ దాక్కున్నా కూడా వీళ్ళు వెతికి వేటాడి పట్టుకుంటారు. సో మీకు సరిగ్గా మార్చి 3వ తారీఖు ఇలాంటి ఒక రివార్డు ప్రకటన వచ్చింది. మీకు మార్చి 12, 13 అంటే 12వ రోజే వీళ్ళు పట్టుకున్నారు, కానీ 13వ రోజు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఇందులో ఏంటంటే ఈ వ్యక్తి ఎప్పుడు ఒక క్యాప్ వేసుకుని ఉంటాడు, ఒక మాస్క్ వేసుకుని ఉంటాడు, తల ఎత్తాడు, తల వంచుకునే నడుస్తూ ఉంటాడు. ఇప్పుడు మీరు అడగొచ్చు, రామేశ్వరం కెఫేలో మీకు వాష్రూమ్ దగ్గర ఒక సంచి, సో ఈ సంచే మీకు ప్రైమరీ మీకు ఎవిడెన్స్. ఇది ఎవరు పెట్టారు అంటే అదే రామేశ్వరం కెఫే బయట ఈ సీసీ కెమెరా ఫుటేజ్ ఉంటుంది చూసారా, అక్కడ ఈ వ్యక్తిని చూశారు. క్యాప్, మాస్క్, తన షోల్డర్కున్న ఒక బ్యాగ్ వేసుకొని వెళుతున్నాడు. సో మీకు ఆ రోడ్ అంతా కూడా ఇతని సీసీ ఫుటేజ్ తీశారు. మీకు ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇతను ఎక్కడెక్కడ ఎలా ప్రయాణించాడు అంటే ఒక బస్సులో అండి, ఆ బస్సులో అతను ఉన్న ఫుటేజ్ కూడా ఎక్కుతాడు, తల వంచుకొనే ఎక్కుతాడు, క్యాప్ వేసుకొని ఉంటాడు, మాస్క్ వేసుకుంటాడు. మీకు ఆ బస్సులో చివరి సీట్లో వెళ్ళి కూర్చుంటాడు, ఏమీ మాట్లాడు, మీకు ఆ స్టాప్ వచ్చినట్టు దిగి టకా 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 వెళ్ళిపోతూ ఉంటాడు. సో దీన్నంతా వీళ్ళు ఎంత కీన్గా అబ్జర్వ్ చేశారంటే మీకు రామేశ్వరం కెఫే ఎంట్రన్స్ దగ్గర ఇతని ఫుటేజ్, ఇతను ఇలా బయటికి వెళ్ళడం ఏమైంది, మీకు సరిగ్గా 1 PM పీకులో ఉంటుంది ఈ హోటల్ అని చెప్తారు. ఈ కెఫేలో విపరీతమైన రద్దీ అండి. సో అలాంటిది మీకు ఇతను ఎంటర్ అయ్యాడు, ఫుడ్ ఆర్డర్ చేశాడు, వచ్చినప్పుడు 2 సంచులతో వచ్చాడు, వెళుతున్నప్పుడు ఒకే సంచి ఉంది. అంటే ఆ షోల్డర్ బ్యాగ్ ఒకటే ఉంది, ఇంకొక బ్యాగ్ ఇతని చేతిలో లేదు. కాబట్టి ఇతనే ఆ వాష్రూమ్ దగ్గర ఆ సంచిని పెట్టేసి వెళ్ళాడు అని చెప్పి మీకు NIA వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నారు. ఈ కన్ఫర్మ్ చేసుకున్న తరువాత బెంగళూరు మహానగరం, కర్ణాటక చాలా పెద్ద రాష్ట్రం, ఇందులో ఈ ఒక వ్యక్తిని ఎలా పట్టుకుంటారు అంటే ఆ ఇన్వెస్టిగేషన్ చేసే విధానం మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇతను ఎక్కడ పట్టుకున్నారు, వీళ్ళు బళ్ళారిలో పట్టుకున్నారు. కానీ ఎక్కడ బ్లాస్ట్ జరిగింది, బెంగళూరులో రామేశ్వరం కెఫేలో. ఎలాగా 10 రోజుల్లో ఈ పని వీళ్ళు ఎలా చేయగలిగారు అంటే అడుగడుగునండి ఈ వ్యక్తి ఎక్కడికి వస్తాడు, అక్కడ ఒక NIA టీం, అలాగే ఎక్కడికి వెళతాడు అక్కడ ఒక టీం, బస్ స్టాప్, ఇతను బస్సు ఎక్కాడా, బస్సులో కూడా NIA అధికారులు ఉంటారు. ఇలాగ ఇతను ఎక్కడ వరకు ట్రావెల్ చేస్తాడు, ఇదంతా గమనించి ఫైనల్గా బళ్ళారిలో ఇతను ఒక మామూలు ఎలక్ట్రీషియన్. సో దీని అర్థము ఏమిటి అంటే ఇతను ఒక పెద్ద తీవ్రవాది కాదండి, ఇతని వెనుక ఒక మాస్టర్ మైండ్ ఉంది. దాంతో 4 సస్పెక్ట్స్ అని చెప్పి ఇవాళ NIA ప్రకటించింది. ఇందులో మీరు గమనించారనుకోండి, వీళ్ళనే స్లీపర్ సెల్స్ అంటారు. అంటే తీవ్రవాదులు ఒక హైదరాబాదులోనో, బెంగళూరులోనో, తమిళనాడులోనో మీకు ఎక్కడెక్కడో దాక్కొని ఉంటారు. అందరిలాగే వీళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. కరెక్ట్గా టైం వచ్చినప్పుడు వీళ్ళు తీవ్రవాదులుగా మారుతారు, దాడులు చేస్తారు, మళ్ళీ వీళ్ళు స్లీపర్ సెల్స్గా మారిపోతారు. ఇది వీళ్ళ మోడస్ ఆపరేండి.
సో సరిగ్గా ఈ వ్యక్తి కూడా అలాంటి వాడా అంటే ఇప్పుడు ఒక టీంని వేసుకొని మీరు ఎక్కడికక్కడ రైడ్లు చేయడం అది వేరండి. కానీ ఎన్ఐఏ వాళ్ళు ఏం చేశారు, గ్రూప్స్ని క్రియేట్ చేశారు, డిఫరెంట్ టీమ్స్ని పెట్టుకొని ఈ వ్యక్తి మీద కీన్ అబ్జర్వేషన్ ఫోకస్ పెట్టారు. ఫైనల్గా ఇతని వెనక ఎవరున్నారు ఏంటి ఆ వివరాలు ఇవాళ వరకు నేను ఎన్నో ప్రయత్నాలు చేసినా కూడా బయటికి రాలేదు. గూగుల్ సెర్చ్లో వెతికేమో వేరే డేటా ఉంటుందేమో, ఎక్కడా కూడా ఆ ఇంకొక ముగ్గురు ఎవరు అనేది మీకు ఎన్ఐఏ వాళ్ళు చెప్పలేదు. కానీ ఇతన్ని మాత్రము 10 రోజుల్లో పట్టుకోవడము చాలా చాలా గొప్ప విషయం. ఇక్కడ మొన్న ఒక మిత్రుడు చెప్తున్నాడు, మీరు ప్రేమ్ గారు గమనించారో లేదో, 10 రోజుల క్రితమే మీకు ఎన్ఐఏ వాళ్ళు తమిళనాడులో వివిధ ప్రాంతాలలో రైడ్లు నిర్వహించారు ఈ తీవ్రవాదులను పట్టుకోవడానికి. అంటే ఏంటి, ఆల్రెడీ వీళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమిటంటే, ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఎక్కడో ఒక దగ్గర, అది చెన్నై అవ్వచ్చు, హైదరాబాద్ అవ్వచ్చు, బెంగళూరు అవ్వచ్చు, మీకు దాడులు జరగబోతున్నాయి అని చెప్పి వీళ్ళు ఆల్రెడీ వీళ్ళకి ఇన్ఫర్మేషన్ రావడంతో వీళ్ళకు వచ్చిన హార్డ్ కోర్ డేటా మీకు తమిళనాడు వైపే చూపించింది. వెంటనే వాళ్ళు అక్కడికి వెళ్ళి రైడ్లు చేశారు. చేసిన తరువాత మీకు అక్కడ ఏమి ఎటువంటి ఎవిడెన్స్లు దొరకలేదు. ఎందుకంటే ఒక ఐఈడి డివైస్ తయారు చేయాలంటే ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ అండి. సో దీనిని తయారు చేయాలంటే మీకు పరికరాలు కావాలి. మీరు ఎక్కడో ఒక దగ్గర షాపుకు వెళ్ళి కొనాలి, మీరు ఒక గదిలో కూర్చొని బాంబుని తయారు చేయాలి, తరువాత ఈ వ్యక్తికి అందజేయాలి. మరి ఇతను ఒక మామూలు ఎలక్ట్రీషియన్, మరి ఎలక్ట్రీషియన్కి కూడా ఈ ఐడియా ఉంటుంది కదా అంటే ఉండవచ్చు. కానీ కరెక్ట్గా రామేశ్వరం కెఫేలోనే తీసుకువెళ్ళి పెట్టు, 1 గంటకు వెళ్ళు, బాగా రద్దీగా ఉంటుంది, ఆ టైంలో ఇది పెట్టేసి నువ్వు వచ్చేసేయి, ఇది పేలిపోతుంది అంటే ఎవరో చాలా పెద్దవాళ్ళు, వీళ్ళు పాకిస్తాన్ నుంచి వచ్చారా, బంగ్లాదేశ్ నుంచి వచ్చారా, లేదా లోకల్గా ఉండే స్లీపర్ సెల్సా మనకు తెలియదు. కానీ ఒక మాస్టర్ మైండ్ వెనక ఉండి ఇలాంటి ఒక దాడి చెయ్యమని ఇతనికి చెప్పారు, డబ్బులు ఇచ్చారు. ఇతను బెంగళూరు వచ్చాడు, వచ్చిన వాడు రామేశ్వరం కెఫేలో ఈ బ్యాగ్ను పెట్టాడు, బయటికి వెళ్ళాడు, ఎటు వెళ్ళాలో తెలియక ఆ ఫుటేజ్ మీరు చూసారనుకోండి, ఇటు తిరుగుతున్నాడు అటు తిరుగుతున్న టెన్షన్ అన్నమాట. ఎక్కడ పోలీసులు కనిపించినా కూడా తనని పట్టుకుంటారేమో అని చెప్పి అటు వెళ్ళేవాడు ఇటు వెళ్తున్నాడు, ఇటు వెళ్ళేవాడు అటు వెళ్తున్నాడు, చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. సో దీనంతా సీసీ ఫుటేజ్లో కీన్గా అబ్జర్వ్ చేసిన ఈ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఫైనల్గా ఇతన్ని జీరోయిన్ చేశారు. సో ఇవాళ 10 రోజుల్లో ఇతన్ని పట్టుకోవడము, దీని వెనుక చూడండి, గత కొన్నేళ్ల నుంచి మనం ఇలాంటి వార్తలు వినడం లేదండి. ముఖ్యంగా బెంగళూరులో ఇలాంటి దాడులు తరచుగా జరుగుతూనే ఉంటాయి. కానీ ఈ మధ్యకాలంలో ఇలాంటి వార్తలు రావడం లేదు. సడన్గా ఇవాళ మీకు కొత్త ప్రభుత్వము, సో వీళ్ళ యొక్క వీక్నెస్, వీళ్ళు సరిగ్గా పాలన చెయ్యలేరేమో, సెక్యూరిటీ ఇష్యూస్లో వీళ్ళు వీక్గా ఉంటారేమో, ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా కరెక్ట్గా ఉండదేమో, ఇదంతా గమనించి ఆ సమయము చూసి అవకాశము చూసి మళ్ళీ బెంగళూరులో ఇంత పెద్ద బ్లాస్ట్ చేయించారంటే ఎవరు మరణించలేదండి, కాబట్టి మనం హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు. కానీ 10 మంది మీకు అంతలాగా గాయాల పాలయ్యారు అన్నప్పుడు ఇందులో హోటల్ సిబ్బంది వాళ్ళు ఉన్నారు, అలాగే మీకు ఆ హోటల్లో భోజనం చేయడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మరి ఇలాంటి ఒక పరిస్థితిలో మళ్ళీ బెంగళూరులో ఈ బాంబ్ కల్చర్ ఏమిటి, మళ్ళీ ఇలాంటివే చెయ్యబోతున్నారా? ఎందుకంటే ఎలక్షన్స్ అండి, ఎలక్షన్స్ కాబట్టి మీకు అందరి దృష్టి భారత్ వైపే ఉంది. ఎన్నో రకాల కుట్రలు, ఇండియాను ఏదో ఒక విధంగా ఆభాస పాలు చెయ్యాలి, వీళ్ళ ప్రభుత్వం కరెక్ట్గా లేదు అని చెప్పి ప్రపంచానికి చూపించాలని చెప్పి ఎన్నో వివిధ రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో ఈ తీవ్రవాద దాడి కూడా చాలా ముఖ్యమైనదని చెప్పి మనం గమనించాలి. ఇలాంటివి నెక్స్ట్ 2 monthsలో ఎన్నో జరగవచ్చు. కాబట్టి దేశాన్ని హై అలర్ట్లో వీళ్ళు ఉంచారు. ఎన్ఐఏ వాళ్ళు పూర్తి స్థాయిలో వీళ్ళ రైట్స్ చేస్తున్నారు. అందులో ఈ బెంగళూరులో జరిగిన ఈ ఒక దాడి, ఈ వ్యక్తిని పట్టుకోవడము, ఇతనిని ఎంతలాగా వీళ్ళు ఇవాళ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, ఎంతలాగా ఇంట్రాగేట్ చేస్తున్నారు అంటే మీకు అసలు సిసలైన మాస్టర్ మైండ్ ఎవరు అనేది త్వరలోనే బయటకు వస్తుంది. మరి బెంగళూరులో ఇంత పెద్ద ఒక సంభవం జరిగింది, ఒక సంఘటన జరిగింది, అతన్ని పట్టుకున్నారు అంటే బెంగళూరులో నివసించే మీరు అసలు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? ఏంట్రా బాబు మళ్ళీ మా బెంగళూరులోనా అని చెప్పి మీరేమైనా భావిస్తున్నారా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.